హలో అండి, నమస్తే. నేను మీకు ఒక విషయం గురించి చెప్దాం అనుకుంటున్నాను. ఆ విషయం మా నాన్నగారి గురించేనండి. మా నాన్నగారి గురించి ఒక చిన్న కథ చెప్తానండి. మాది చిన్న పల్లెటూరు అండి. చాలా చిన్న పల్లెటూరు. అందులో 500 ఇల్లులు తప్పితే ఎక్కువ ఉండవు. అందరూ పొలాల మీద ఆధారపడి అక్కడ రైతులు ఉంటారు. ఆ రైతుల కింద మా నాన్నగారు పనిచేస్తూ ఉంటారు. అంటే మా నాన్నగారు అక్కడ పొలానికి వేసే మందుల మోటార్లను రిపేర్ చేస్తూ ఒక మెకానిక్ లాగా అక్కడ ఇంట్లోనే పనిచేస్తూ ఉంటాడు. చిన్న షాపు ఇంటి ముందర పెట్టుకొని కూర్చొని అక్కడే రేకుల షెడ్లో ఉంచునే ఉంటాడండి. అందులో ఎవరన్నా వస్తారేమోనని చూసుకుంటూ ఉంటాడండి. ఈ పని కోసం వస్తారేమో, తన మోటార్లను బాగు చేద్దామా అని అక్కడే అందులోనే ఆ రేకుల షెడ్లోనే ఇంటి ముందర కూర్చొని ఉంటాడండి. మా ఊహ తెలిసింది కాడి నుంచి పొద్దున లేసేసరికి మా నాన్న ఆ రేకుల షెడ్లో ఉంటాడు. పడుకునే టైం కూడా ఆ రేకుల షెడ్లో. ఎప్పుడు పడుకుంటాడో కూడా మాకు తెలియదండి. మేము లేసేసరికి ఉంటాడు, పడుకునే టైం వరకు కూడా అక్కడే ఉంటాడు. మా నాన్న పనికి మా అమ్మగారు చాలా సపోర్ట్ చేస్తారండి. ఇంట్లో పనే కాదు, ఆ పని అయినాక మా నాన్నకు కూడా హెల్ప్ చేసి పనిచేస్తారు. చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళే టయానికి ఆ షాప్లోనే కూర్చొని ఉంటాడు పని కోసం. వచ్చే టైం అప్పుడు కూడా ఆ షాప్లోనే ఉంటాడు. పెద్ద అయినాక కాలేజ్కి వెళ్ళినాక అందులోనే పనిచేశాడు. వచ్చినాక అందులోనే పనిచేశాడు. పెళ్లి చేసి నన్ను పంపించి అక్కడే పనిచేశాడు. పిల్లలు పుట్టినాక అందులోనే పనిచేశాడు. ఆ రేకుల షెడ్లోనే పనిచేశాడు. ఎండ లేదు, వాన లేదు, రాత్రి లేదు, పగలు లేదు, ఎప్పుడూ పని చేస్తూనే ఉంటాడండి. ఆ షెడ్లో పనిచేస్తూనే ఉంటాడు. నాన్నకి ఏ ఆధారం లేదండి ఆ పని తప్పితే. మేము ముగ్గురం అండి. మా ముగ్గురిని చదివించారు. నన్ను చదివించారు. కానీ జాబ్ ఏం చేయట్లేదు. నేను మా వారితో బెంగళూరులో ఉంటాం. మేము మా ఫ్యామిలీతో. మా నాన్నగారు అలా పనిచేసి చివరికి చేయలేని స్థితిలో ఉన్న 6 నెలల్లో 1 సంవత్సరంలోనే ఆయన చాలా బాధపడ్డారండి. నేను చేయలేకపోతున్నాను, నాకు పని లేదు అని చాలా దిగులు పడ్డాడండి. చాలా 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 బాధపడ్డాడు. నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, తను 64 ఏళ్ల వరకు ఇలానే పనిచేస్తూనే ఉన్నాడండి. ఏది ఆశపడలేదు. తనకు కొత్త బట్టలు కావాలని, తనకు ఏదన్నా స్మోకింగ్స్, డ్రింకింగ్స్ అవేమీ అలవాట్లేదు. ఏదైనా తినాలని అది కూడా ఆశ లేదండి. కొంచెం ఎర్రపచ్చడి వేసుకొని అన్నం తింటే అదొక్క తృప్తి తప్పితే, సాటిస్ఫాక్షన్ తప్పితే తనకి ఇంకే సాటిస్ఫాక్షన్ నాకు ఉండాలి, నేను ఇలా ఉండాలి, అలా ఉండాలి, నాకు అది ఇష్టం, అక్కడికి వెళ్ళాలి, ఇక్కడికి వెళ్ళాలి తనకంటూ ఏ ఒక్కటంటూ కూడా కోరిక ఉండేది కాదండి. తను చాలా చాలా కష్టపడ్డాడు. చాలా, అది చేతి పని. ఇంటి ముందర రేకుల షెడ్ ఒక్కటేనండి మాకు. అదొక షాప్, అదొక మెకానిక్ షాప్లా చిన్నదిగా ఉండేది. దాని మీద 24 గంటలు పని చేస్తూ మమ్మల్ని పోషిస్తూ పెద్ద చేసి చదివించి పెళ్ళిళ్ళు చేసి నాకు 2 తమ్ముళ్ళు, వాళ్ళు యూఎస్లో సెటిల్ అయిపోయారు. నేను బెంగళూరులో సెటిల్ అయిపోయాను. అమ్మ నాన్న మాకు పెళ్ళిళ్ళు అయినాక ఇల్లు కూడా కట్టుకున్నారు. అప్పుడు ఇల్లు లేదు, ఇల్లు కూడా కట్టుకొని అక్కడే ఉంటూ ఉన్నారు. నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, మా నాన్నగారు చాలా కష్టపడ్డారండి. అలాంటి నాన్నగారు చివరికి ఇలా పని లేదు 6 నెలల్లో అనగా తను చాలా దిగులు పడుతూ ఉండేవాళ్ళు. అక్కడే చెప్తూ ఉండేవాళ్ళు నాకు. అప్పుడు తనకు పని లేదు తక్కువైపోయింది, తను చేయలేకపోతున్నాడు అండ్ తను ఇంకా ఎక్కడికి వెళ్ళలేకపోతున్నాడు అనేది తనకు తెలియలేకపోయింది. కానీ నాకు పని లేదే అనే బెంగ పడింది. అప్పుడు తను ఒంటరిగా ఫీల్ అయ్యాడు. నాకు ఎవరు లేరు ఇక్కడ, మేము అప్పుడు అందరం దూరంగా ఉన్నాము. అప్పటి వరకు కూడా మమ్మల్ని చాలా గారాబంగా పెంచాడండి. మంచినీళ్ళు కూడా అడిగేవాడు కదమ్మా, నాకు మంచినీళ్ళు అవుతున్నాయి, మంచినీళ్ళు ఇవ్వమ్మా అని కూడా అడిగేవాడు కదా. మేము ఎక్కడ బాధపడతామో, లెగవలేమో అన్న ఫీలింగ్లోనే మమ్మల్ని అంత గారాబంగా పెంచాడు. 64 ఏళ్ల వరకు కూడా 64 ఏళ్ల వరకు కూడా మేము ఇంకా ఆయన గారాబం ఉంటే మేము అదే సిచ్యువేషన్లో ఉన్నాం తప్పితే ఆయన్ని మేము గారాబం చేయాలి, మేము చిన్నపిల్లల్లా చూడాలని మేము అంతవరకు కూడా మాకు ఒక్క ఆలోచన కూడా రాలేదండి. వస్తే బాగుండేమో అని ఇప్పుడు అనిపిస్తుంది నాకు. ఆయన ఎంత గారాబం చేశాడు మమ్మల్ని. ఆ చివరికి ఆయన ఏం చెప్తున్నా మాకు
మేము గారాబంగా ఉంటున్నాం తప్పితే ఆయన్ని మేము గారాబంగా చూడలేకపోయాము. అంత గారాబం చేశాడు మమ్మల్ని ఆయన. ఆ స్థితిలో అలా మమ్మల్ని పెంచాడండి మమ్మల్ని. ఆయన గురించి ఇంకా నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, ఆ చివరి క్షణాల్లో నాకు అనిపించేది ఏంటంటే, ఆ టైంలో మేము తోడుగా ఉండి, నాన్న అలా కాదు, ఇలా ఉండాలి, ఎలా ఉండాలి, తన తోడు ఉండి లేకపోతే తను మా దగ్గర తెచ్చుకొని, తను మా దగ్గరకు వస్తాడు కానీ ఇష్టం ఉండేది కాదు. ఇంటికి వెళ్ళాలి, ఇంట్లోనే ఉండాలి, అదే తన ఊరు, అక్కడే తన పని అన్నట్టు ఉండేవాడు. సరే, అక్కడైనా తనకి నేను ఫోన్లు చేస్తూ మాకు ఫోన్ చేస్తూనే ఉండేవాడండి. ప్రతిరోజు ఫోన్ చేస్తూనే ఉండేవాడు. ఆయన మాటలు వినేవాళ్ళం. అది కాదు, ఇది కాదని చెప్పేవాళ్ళం కాదు. అలా చెప్పుంటే బాగుండేది, నాన్న గురించి అడిగితే బాగుండేది, ఇంకేముంది నాన్న, నీకేముంది నాన్న సమస్య అని అడుగుంటే బాగుండేదని ఇప్పుడు అనిపిస్తుందండి. తను మమ్మల్ని ఎప్పుడూ అడుగుతూనే ఉండేవాడు, ఏం చేస్తున్నారు, ఎలా ఉంది, మీ ప్రాబ్లం ఏంటి. ఆయన మాకు సమస్యలు చెప్పినా మాకు ఆయన సమస్యలాగా అనిపించేది కాదు, కానీ మేము వింటే బాగుండేదేమో, ఆయన సమస్యలు మేము వింటే బాగుండేది, మేము చిన్న పిల్లల్లో చూస్తే బాగుండేదేమో అని ఇప్పుడు అనిపిస్తుందండి. 6 నెలల్లో తను అదే పని మీద తను చేయాలనుకున్న పని మీద ఒక ఊరికి వెళ్ళి తను అనారోగ్యంతో అక్కడే చనిపోయాడండి. మేము చివరి క్షణాలు కూడా మేము చూడలేకపోయాము. ఆయన మమ్మల్ని చూడలేకపోయాడు. ఆయన ఆరోగ్యం గురించి కూడా పట్టించుకోలేదు. ఆయన పని మీదే ఉండి అలా చనిపోయాడండి. ఆయనకి ఏమీ అలవాట్లు లేవు. 64 ఏళ్ళకి ఆయన జీవితం అయిపోయింది. చివరి క్షణాల వరకు కూడా కష్టపడుతూనే చనిపోయాడు. నేనేం చెప్తామనుకుంటున్నానంటే, వాళ్ళకి 60 ఏళ్ళు, సరే 50 ఏళ్ళు దాటిన వాళ్ళు చిన్నపిల్లలు అయిపోతారండి. మనం పెద్దవాళ్ళం అయ్యి వాళ్ళని చిన్నపిల్లలా చూద్దాము. వాళ్ళ కష్టాల్లో మనం ఉండాలి అండి. నేను మిస్ అయ్యానండి, అది మీరు మిస్ అవ్వకండి. మీరు మాత్రం మీ నాన్నగారిని, మీ అమ్మగారిని బాగా చూసుకోవాలని నేను ఆశిస్తున్నాను. నాన్నగారిని నేను ఇప్పటికి కూడా చనిపోయి 2 ఏళ్ళు అయిపోయిందండి. ఇప్పటికి కూడా నేను నాన్నగారి గురించి నేను ఇప్పటి వరకు నేను మాట్లాడలేకపోయాను, కానీ ఇప్పుడు మాట్లాడుతున్నాను మా నాన్నగారి గురించి. కనీసం ఈ మాటల్లోనైనా తన గురించి మాట్లాడి తను అంత చేశాడా అనేది మేము గుర్తుపెట్టుకోవాలనేదేనండి, ఇంకేమీ లేదు. మీరందరూ ఎవరైనా అండి, నేను ఇంక్లూడింగ్ మా అమ్మగారు ఉన్నారు, ఇప్పుడు ఎవరైనా పేరెంట్స్ని మనం చిన్నపిల్లలాగా చూద్దాం. వాళ్ళు మనకు చిన్నపిల్లలు, మనం ఇప్పుడున్న స్టేజ్లో మనకు వాళ్ళు చిన్నపిల్లలండి. మనం పెద్దవాళ్ళం అవుతాము. వాళ్ళని మనం పెద్దవాళ్ళలాగే చూడకూడదండి. వాళ్ళని చిన్నపిల్లలాగా చూడాలి. వాళ్ళ ఆలోచనలు ఏంటి, వాళ్ళ బాధలు ఏంటి, వాళ్ళ మైండ్లో ఏముంటుంది అనేది మనం ఆలోచించాలండి. ఇది నా మనసులో ఉన్నది మీకు చెప్పానండి. మీకు నచ్చితే ఫాలో అవ్వండి, లేదంటే లేదు, అది మీ ఇష్టం. కానీ నేను మిస్ అయ్యానండి. అది మిస్ అయింది ఎప్పటికీ నేను పొందలేను. ఒక్కసారి కూడా ఆయన రుణం నేను తీర్చుకోలేకపోయాననే బాధ అదొక్కటి ఇప్పటికీ ఉందండి. అది ఎవరికి ఉండకూడదు. పెద్ద సుబాని చిన్న కొడుకుని. నాకు మా నాన్న గురించి ఎప్పుడు ఆలోచించిన ఒక విషయం మాత్రం చాలా గొప్పగా అనిపిస్తుంది. మనము ఏదన్నా పని చేస్తున్నప్పుడు, నేను ఐటీ జాబ్ చేస్తున్నాను, నాకు జాబ్ పోతేనో లేకపోతే నేను వేరే జాబ్ చేయాల్సి వస్తున్నా, నేను దానికంటే తక్కువ లెవెల్ జాబ్ చేయాలంటే మొహమాట పడతాను. అయ్యో నా లెవెల్ తగ్గిందని అలా ఆలోచిస్తాను. సో మా నాన్న అందరి తండ్రులానే మమ్మల్ని అలాగే మంచిగా చదివించాలని, మేము అడిగిన ప్రతిదీ ఇప్పించాలని, దానికోసం ఏ చేయడానికైనా సిద్ధపడి కష్టపడి పనిచేసేవాడు. సో ఇప్పుడు ఈ స్థాయి గురించి మాట్లాడాను కదా. సో ఏ పనినైనా ఇది తక్కువ స్థాయి ఎక్కువ స్థాయి అలా ఆలోచించేవాడు కాదు. ఇందులో మనకి మంచిగా చేస్తే సంపాదన ఉందా లేదా, మన పిల్లలకి ఉపయోగపడుతుందా లేదా అలా ఆలోచించేవాడు. మా నాన్న హిల్స్ పేరు ఈ పనులతో వచ్చే డబ్బులు మేము కాలేజీకి వెళ్ళే టయానికి మా ఖర్చులు పెరిగి అంతగా సరిపోయాయి కాదు. ఆ సమయంలో మా నాన్న ఎలాంటి పనైనా, ఇప్పుడు వేరే ఊళ్ళో ఎక్కడైనా గుడి ప్రతిష్టలు జరుగుతుంటే అక్కడ నైట్లు వెళ్ళిపోయి ఆటోల్లో వెళ్ళిపోయి కొబ్బరి బొండాలు అమ్మడము, అగరబత్తులు అమ్మడము, లడ్డూలు అమ్మడము, ఇట్లాంటివన్నీ చేశాడు. సో అది తక్కువ పని అని కాదు, కానీ మన ఏది తక్కువ పని ఏది ఎక్కువ పని అని కాదు, ఏ లెవెల్ అని కాదు. తను ఆ స్థాయి ఏమి ఆలోచించకుండా తను ఎలాంటి పనికైనా సిద్ధపడి మమ్మల్ని ఆనందంగా ఉంచాలని తను చాలా కష్టపడ్డాడు. ఇది మాత్రం నేను ఎప్పుడు గుర్తు చేసుకున్నా మా నాన్న గురించి. తండ్రులందరూ కష్టపడతారు కానీ తన స్థాయి తగ్గించుకోను, తను చేసే పని నుంచి వేరే పనులు వల్ల తక్కువ పేరు తగ్గుతుందనో అలాంటివి ఏం ఆలోచించకుండా
ఒకటే గోలు, పిల్లలు మంచిగా ఉండాలి, తను వాళ్ళు అడిగిందలా నడిపించాలని తను కష్టపడ్డాడు. మమ్మల్ని కష్టం ఫీల్ కాకుండా చేశాడు. మేము ఎప్పుడు ఏది కావాలన్నా అడిగిన దానికంటే ఎక్కువ ఇచ్చేవాడు. క్రికెట్ బాల్స్ కూడా మేము క్రికెట్ బాల్ కావాలడిగితే మా నాన్న 1/2 డజన్ తీసుకొచ్చేవాడు, ఒక బాల్ కాదు. అలా ప్రతిదీ ఎక్కువే చేశాడు. అది నాకు ఎప్పుడు గుర్తు చేసుకున్నా మా నాన్న గురించి చాలా గొప్పగా అనిపిస్తుంది. ఇంకా మీకు చాలా తెలుసు. నేను ఒక మెమరీ షేర్ చేయాలి కాబట్టి జస్ట్ 1 మూమెంట్ షేర్ చేస్తున్నాను. అది ఇందులో మా తమ్ముడు కూడా మా నాన్నగారి గురించి 2 వాక్యాలు చెప్పాడండి. అది కూడా ఇది ఆడియో యాడ్ చేశాను. ఇందులో మేము ఫస్ట్ మాకు ఉన్న హౌస్ ఒక ఫోటో లాస్ట్న ఉందండి. ఇది జస్ట్ మా నాన్నగారిని గుర్తు చేసుకుంటూ ఇది ఒక అవకాశంలాగా నేను ఆయన గురించి మాట్లాడానండి. ఆయన ఇప్పటికీ నాకు గుర్తుంటూనే ఉంటారండి. ఆయన ఎప్పుడు మేము మర్చిపోలేము. ఆయన రుణం మేము తీర్చుకోలేము.